హైదరాబాద్ లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు. చెరువులలో కుంటలలో నడితే 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు. 30 రోజులలో మీరు ఇవ్వాలని. కానీ వికలాంగులు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు. పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము. నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా? పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. పేదవాళ్ళకు మీరు ఇచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్ తో ఇల్లు కట్టుకుంటే మీరు గల్లబట్టి గుంజడానికి ఎట్లా చేతులు వచ్చినాయి? ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళ ఇళ్లను వాళ్ళు ఖాళీ చేయించడంలో అడిటోడు ఎవరు లేడనా? ప్రభుత్వ భూములు పేదలకి పంచుతామన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు. ఎన్ని ఇల్లు కట్టించారో తెలియదు, కానీ ఎన్ని ఇల్లు కూడా కొడుతున్నారో లెక్కేసుకోండి. బీదవాళ్ళకు న్యాయం, ధనవంతులకు న్యాయమా? చట్టం తీసుకురండి, ధనవంతులకు ఒక చట్టం తీసుకురండి, పేదవాళ్ళకు ఒక చట్టం తీసుకురండి. చట్టాన్ని సవరించండి, చేయండి. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎటువైపు చేస్తాం, ఇంత పెన్షన్లు పెంచుతాం, ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాం, మీ బతుకులు ఇంకా బ్రహ్మాండంగా అయితే అంటేనే వాళ్ళు ఓటేసిండ్రు. ఆ పెన్షన్ డబ్బులతో కట్టి ఇల్లు కూల్చేస్తారా?